నోటీసులు ఎటువంటి అంటే యంత్రాంగానికి వివక్ష ఉందనుకోవాలా లేకపోతే వాళ్ళకి నిర్వహించాలి. అందుకనే ఇష్యూ ఎప్పుడు కూడా చట్టం ఉన్నవాని చుట్టమైందని చెప్పి అంటారు వాళ్ళు. నేను అంటలేను. పేదోళ్ళ బతుకులు గింతే బిడ్డ, మమ్మల్ని మెట్లు కూడా ఎవడు ఎక్కనియాడు. మా కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు, కానీ ఉన్నోడు మాత్రం పైరే చేసుకొని పోతాడు బిడ్డ అంటారు వాళ్ళు. అందుకనే చట్టం ఉన్నవాని చుట్టం కావద్దని మేము అంటున్నాం. అంటే మీ మాటకు అర్థం ఏంటంటే బహుళంతస్తులు బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి చేసుకోలేకపోతున్నారు అనేది అంటారు. పైరవి చేసుకున్నాడు కూడా నువ్వు కూలగొట్టరాదు అంటాడు. నీకు దమ్ముంటే కూలగొట్టి పైరవి చేసుకున్నాడు. నేను అంటున్న వల్ల పేదవాళ్ళు 40-50 గజాలు వాక్ సాగర్ చెరువు ఉంది. 632 మందికి ఆనాటి ప్రభుత్వం పట్టా ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, కట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ వచ్చి నువ్వు బఫర్ జోన్ ఉందని, బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీలో ఉందని ఎట్లా అంటావు? ఆయన ముఖ్యమంత్రి ఏం చేసినట్టు? కట్టుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు 60 గజాలు ఎవరుంటారు చెప్పు? నేను ఉంటాను 60 గజాలు చెప్పవు. నరసింహ ఉంటాడు 60 గజాలు. కడుబీదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు బాయ్ సాబ్. ఈ మురికి కూపంలో ఎవరు ఉంటారు బాయ్ సాబ్? దిక్కు లేని వాళ్ళు పేదలు ఉంటారు బాయ్ సాబ్. ఒక మాట చెప్తా, అసలు జనరల్గా మీకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఊళ్ళల్లో. ఊరు పట్టు ఊరు పట్టు ఉడుము పట్టు అంటే తెలుసా? ఊరు పట్టు ఉడుము పట్టు. ఇప్పుడు ఇక్కడ ఎన్నో చూసినావా? వాళ్ళు ఏ కులమో తెలియదు, వాళ్ళు ఏ జిల్లా నుంచి వచ్చినో తెలియదు, వాళ్ళంతా కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా జీవిస్తారు. అంటే నాకు తెలిసి ఈ అస్మత్పేట ఈ పక్కకు ఉన్న వాళ్ళందరికీ ఒక మమకారం ఉంటుంది. మాది అస్మత్పేట మా కథ అని. వాటి పుట్ట మీద ప్రేమ ఉంటుంది, నీకు తెలుసో తెలియదు. ఓ చెట్టు మీద ప్రేమ ఉంటుందండి, మనిషికి అనుబంధం ఉంటుంది. నువ్వు అనబడితే వీటి అక్కడ దమ్ముందా? లేని వాళ్ళకే, పేదలకే గూడు కట్టించే దిక్కు లేదు. ఇవాళ గిన్ని ఇళ్ళు కూల్చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే దమ్ముందా అండి ప్రభుత్వానికి? ఉందా చెప్పండి. నేను కూడా మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాకు తెలుసు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో. పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పెన్షన్లు సకాలంలో వస్తలేవు. నువ్వు మాట్లాడబడితే వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చూపించే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎన్ని వేల ఇల్లు కూడా కొడతావు? ఎంతమందిని డిస్ప్లేస్ చేస్తావు చెప్పండి. ఇవాళ నేను ఏదో చూసిన వార్త, మూసీ నది పక్క పంటి 25,000 కుటుంబాలను డిస్ప్లేస్మెంట్ కట్టమని చెప్పి ఫస్ట్ 25,000 మంది కట్టేయమని చెప్పండి ఫస్ట్. కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి, ఇట్లా ఒక్క దగ్గర కాదు, లక్షల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. సరే, ఇప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైనాయని అనుకుంటున్నాను. నేను ఏమంటున్నా, ఒకటి ఎంక్రోచ్మెంటు జరిగినప్పుడు సరే రాజకీయ నాయకులకు స్వార్థం ఉంటుంది. నీ ఐఏఎస్కి ఏం స్వార్థం ఉంటుందా? నీ జిహెచ్ఎంసీకి ఏం స్వార్థం ఉంటుంది? ఏం చదువుకున్నట్టు? ఇవాళ ముద్దం నరసింహ గారు ఉన్నారు, 5 ఏళ్ళు కార్పొరేటరు, మళ్ళీ దీవిస్తే మళ్ళీ 5 ఏళ్ళు వస్తారు, లేకపోతే లేదు. ఈటల అందరూ ఎంపీ 5 ఏళ్ళ కోసం వచ్చిండు, మళ్ళీ ఆశీర్వదిస్తూ వస్తారు, లేవు. ఇలా కలెక్టర్ అనేవాడు ఒక ప్రభుత్వ అధికారి 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. ఏం చేసినట్టు? నీ సిస్టమ్ ఏం చేసింది? నీ చట్టం ఏం చేసింది? ఎక్కడ పోయింది నీ సిస్టమ్? ఎవరిచ్చింది దీని పర్మిషన్లు? ఎవరిచ్చింది దీని నల్ల కనెక్షన్లు? ఎవరిచ్చింది దీని కరెంటు కనెక్షన్లు? చెప్పండి. ఏ పైసలతో వేసింది సిమెంట్ రోడ్ ఇక్కడ? ఏ డబ్బుతో వేసింది ఇక్కడ డ్రైనేజ్ పైపులు అని చెప్పండి. మాట్లాడి సరిపోయిందా? సిస్టమ్ ఉంటుంది కదా. ఎవరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఒకటి ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానం ఉండాలి వీళ్ళకు. ఆ జ్ఞానం లేదు వీళ్ళకి. పేదల భూములు గుంజుకున్నా, పేదలకు ఇబ్బంది కలిగించినా, పేదల కన్నీళ్ళు చూసినా దానికి వ్యతిరేకమైన గుర్తుపెట్టి. ఎన్ని రోజుల క్రితం ఉందా ఎఫ్టీఎల్? ఈయన ముఖ్యమంత్రి కొత్తగా వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టినా? మీరు భలే మాట్లాడుతున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకో. 45 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ. తీయన లెక్క మాట్లాడుతున్నాను. ఈరోజు అస్మత్పేట ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు మన మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారు మరి ఓల్డ్ బోయినపల్లి బోయి చెరువుకు రావడం జరిగింది. అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వాళ్లకు, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు మరి నోటీసులు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోరిక మేరకు అన్న రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున కూడా 2000 సంవత్సరం నుంచి నరసింహన్న కూడా మన వెంబడి ఉన్నాడు. అప్పుడు
ప్రతి చెరువు కూడా మనము ఆ రోజు కాపాడాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ మరి నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక సార్లు కలెక్టర్ కూడా మొరపెట్టుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పెద్ద బడాబాబులు వచ్చేసి ఇక్కడ మరి కబ్జా చేయడం జరిగింది. బడాబాబుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న ప్రజల విన్నపం మేరకు మరి ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది. వారికి మరి ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు.